ఇటు వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ కండువా కప్పి గంగులను పార్టీలోకి ఆహ్వానించారు జగన్. గంగులతో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన 80 మంది ప్రజాప్రతినిధులు వైసీపీలో చేరారు. త్వరలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మరొకసారి చెప్పారు వైఎస్ జగన్. దోచుకున్న డబ్బుతో ప్రజాప్రతినిధులను కొనాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు జగన్. ఇవాళ అన్యాయం చేసిన వాళ్లకు, ఇవాళ మోసం చేస్తా ఉన్న వాళ్లకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ప్రలోభాలు పెట్టి ఆశలు చూపించి లాక్కుంటా ఉన్న పరిస్థితులు కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయం మాత్రం ఎక్కువ రోజులు నిలబడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. మామూలుగా మనం కూడా ఏదైనా కాలక్షేపానికి సినిమాకు పోతాం. ఆ సినిమా చూసినప్పుడు కానీ, లేదా రామాయణం కానీ, మహాభారతం కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ, ఏ గ్రంథం చదివినా కానీ మనందరికీ కూడా ఒక్కటే ఒక విషయం అర్థమవుతుంది. ఆ విషయం ఏమిటంటే, సగం దాకా వచ్చినప్పుడు ఏ గ్రంథంలో కథ అయినా కూడా, లేకపోతే ఏ సినిమాలో కథ అయినా కూడా సగం దాకా వచ్చినప్పుడు విలందే పై చేయిగా కనిపిస్తుంది. అధర్మము అన్యాయము గెలిచినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ అధర్మమైన, అన్యాయమైన గెలిచినట్టుగా కనిపించేది, విలను ఆధిక్యతలో ఉన్నట్టు కనిపించేది సగం దాకానే. చివరికి వచ్చినప్పుడు మహాభారతం చదివినా, రామాయణం చదివినా, ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా, ఏ సినిమాలో ఏ కథ చూసినా కూడా చివరికి వచ్చేసరికి మాత్రం ధర్మం గెలుస్తుంది.